అలా నెల్లూరు రోడ్ల మీద తిరుగుతూ నేను వాళ్ళిద్దరు సీనియర్ సిటిజన్స్ కూర్చుని కబుర్లు చెప్పుకోవడం చూశాను. చూడ్డానికి చాలా అనిపించింది. ఇన్‌ఫాక్ట్ వాళ్ళ పక్కన కూర్చొని నేను కూడా వాళ్ళతో మాట్లాడితే చాలా బావుంటుంది కదా అనిపించింది. మనకి బేసిక్‌గా ఈ వయసులో ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు. మనం జాబ్ చేసి రిటైర్డ్ అయ్యే సమయానికి ఆ వయసుకు తగ్గ ఫ్రెండ్సే ఉంటారు. కానీ మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే మన ఏజ్‌తో సంబంధం లేకుండా మిగిలిన మనుషులతో మనం అస్సలు ఫ్రెండ్‌షిప్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజీ కుర్రాడు 60 ఏళ్ల ముసలాయన నా ఫ్రెండ్ రా అని చెప్పడం మనం ఎక్కడా వినుండం. ఇన్‌ఫాక్ట్ చాలా మంది వాళ్ళని తక్కువగా చిన్న చూపు చూస్తారు. అరే వాళ్ళు ఓల్డ్ జనరేషన్ రా అని చెప్పి వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోరు. బట్ నిజమేంటంటే వాళ్ళు ఒక నాలెడ్జ్ బుక్. వాళ్ళ దగ్గర మనకు తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి. వాళ్ళ లైఫ్ ని చాలా ఎక్స్పీరియన్స్ చేసి ఎన్నో ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసి అన్ని చూసి 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 పండిపోయి ఉంటారు. డబ్బుని ఎలా మేనేజ్ చేయాలి అనే దగ్గర నుంచి ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి, ఫ్యామిలీ వాల్యూస్ ని ఎలా కాపాడుకోవాలి, సొసైటీలో ఎలా బతకాలి, ఇలాంటి ఎన్నో విషయాలు వాళ్ళు మనకు నేర్పిస్తారు. ఇదిగో నిన్నే ఎప్పుడు ఈ మామ మామ అనే బ్యాచ్ తోనే కాదు, ఒక్కసారి ఆ సీనియర్ సిటిజన్స్ తో సిట్టింగ్ అయ్యి బొమ్మ బొరిసే కాదు కాయిన్ నిలబడితే ఎలా ఉంటుందో చూస్తావు.